ঠাকুরা দয়ার সাগর এ দাসে করুণা করে। ও হে বৈষ্ণব ঠাকুরা দয়ার সাগর এ দাসে করুণা করে। দিয়া পদ ছায়া সদো হে আমায়া, ধিয়া পদ ছায়া সদো হে আমায়া, তোমার চরণ ধরি। ধিয়া পদ ছায়া সদো হে আমায়া, তোমার চরণ ধরি। ছায়া বেগ দোমে ছায়া দোষ শোধে, ছায়া গুণ দেহ রাসে। ছায়া বেগ দোমে ছায়া দোষ শোধে, ছায়া গুণ দেহ রাসে। ছায়া সৎসঙ্গ দেহ হে আমারে, বসেছি সঙ্গের আসে। ছায়া সৎসঙ্গ দেহ হে আমারে, বসেছি সঙ্গের আসে। एकाकी आमाया नाही पाया बला, हरि नाम संकीर्तने। एकाकी आमाया नहीं पाया बला, हरि नाम संकीर्तने। तुम्हें कृपा करे श्रद्धा बिंदु दिया, देहो कृष्ण नाम धने। तुम्हें कृपा करे श्रद्धा बिंदु दिया, देहो कृष्ण नाम धने। कृष्ण से तुम्हारा कृष्ण देते पारो, तुम्हारा शक्ति आचे।
कृष्ण से तुम्हारा कृष्ण देते पारो तुम्हारा शक्ति आचे আমি তো कंगाल कृष्ण कृष्ण बोले थाय तब पाछे पाछे कृष्ण कृष्ण बोले আমি তো कंगाल कृष्ण कृष्ण बोले थाय तब पाछे पाछे ओहे वैष्णव ठाकुर गोयारा सागर वेदा से करुणा गोरे जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी गोपी जन वल्लभ गिरिवरधारी यशोदनंदन व्रज जनरंजन यशोदनंदन व्रज जनरंजन यामुनतीरावनचारि यामुनतीरावनचारि जय जय राधा माधव कुंज बिहारी जय ओम विष्णुपाद परमहंस परिव्राज का आचार्य स्तोत्र श्री श्रीमद भक्ति वेदांत स्वामी श्रीला प्रभुपाद की जय ग्रंथराज श्रीमद् भागवतम की जय जगत गुरु श्रीला प्रभुपाद की जय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय శ్రీమద్భాగవతం 4వ స్కందం 2వ అధ్యాయం 29వ శ్లోకం పదపాఠం నష్టశౌచాః మూఢధియః జాతభస్మ అస్థిధారిణః విశन्तు శివదీక్షాయాం యత్ర దైవం సుర ఆసవం నష్టశౌచా మూఢధియో
जटाभस्मास्थिधारिणः विशन्तु शिवदीक्षायां यत्र दैवं सुरासवम् नष्टशौचामूढधियो जटाभस्मास्थिधारिणः विशन्तु शिवदीक्षायां यत्र दैवं सुरासवम् नष्टशौचामूढधियो जटाभस्मास्थिधारिणः विशन्तु शिवदीक्षायां यत्र दैवं सुरासवम् नष्टशौचामूढधियो विशन्तु शिवदीक्षायां यत्र दैवं सुरासवम् नष्टशौचामूढधियो जटाभस्मास्थिधारिणः विशन्तु शिवदीक्षायां यत्र दैवं सुरासवम् नष्टशौचामूढधियो जटाभस्मास्थिधारिणः विशन्तु शिवदीक्षायां यत्र దైవం సురాసవం. ఎవరైతే చదివేవాళ్ళు ఆ శ్లోకం జాగ్రత్తగా చూసి చదవండి. ఎందుకంటే ఉన్న దీర్ఘాన్ని తీసేసినా, లేని దీర్ఘాన్ని పెట్టినా, లేని ఒత్తులు పెట్టినా అర్థాలు మారిపోతాయి. కాబట్టి మెల్లగా చదవండి, స్పష్టంగా చూసి చదవండి. ఎవరైనా చదువుతారా ఆన్లైన్లో? హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. నష్టశౌచామూఢధియో జటాభస్మాస్తిధారిణః విశन्तు శివదీక్షాయాం యత్ర దైవం సురాసవం నష్టశౌచామూఢధియో జటాభస్మాస్తిధారిణః విశन्तు శివదీక్షాయాం యత్ర దైవం సురాసవం నష్టశౌచామూఢధియో జటాభస్మాస్తిధారిణః విశन्तు శివదీక్షాయాం యత్ర దైవం సురాసవం. ప్రతిపదార్థములు: నష్ట శౌచాః శుచిత్వమును విడిచి, మూఢధియః మూఢత్వము, జాతభస్మ అస్థిధారిణః పొడుగాటి జుట్టును, భస్మమును, అస్థికలను ధరించి, విశంతు ప్రవేశింతురు, శివదీక్షాయాం శివారాధనమునందు, యత్ర ఎచ్చటనైతే, దైవం ఆధ్యాత్మికము, సుర ఆసవం మధ్యము. అనువాదం మరియు భాష్యము కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ అభయచరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. శివార్చనా వ్రతధారులు పరమ మూర్ఖులై పొడువాటి జుట్టును పెంచుకొనుచు శివునే అనుకరింతురుగాక. శివారాధన దీక్షితులైనంతనే వారు మద్యము మాంసాదులపై ఆధారపడి జీవింప ఇష్టపడుదురు. భాష్యము:
మద్యమాంసాదులను స్వీకరించుట, పొడవుగా జుట్టును పెంచుకునుట, నిత్యము స్నానమాచరింపకపోవుట, గాంజా వంటి మత్తు పదార్థములను వాడుట వంటివి నియమిత జీవనము లేనటువంటి మూర్ఖజీవుల కొన్ని అలవాట్లు. అటువంటి ఆచరణచే మనుజుడు దివ్య జ్ఞానరహితుడు కాగలడు. శివమంత్ర దీక్షయందు ముద్రికాష్టకములు కలవు. యోనినే మనుజుడు తన ఆసనముగా గ్రహించి ఆ విధముగా నిర్వాణమును అనగా అస్తిత్వ విలయము కోరవచ్చునని దాని యందు ఉపదేశింపబడును. అటువంటి అర్చనా విధానమునందు మద్యము అవసరమగును. కొన్ని మార్లు మద్యమునకు బదులు తాటికళ్ళు ఉపయోగించబడును. శివాగమము అనగా శివారాధన విధమును తెలిపిడి శాస్త్రమును అనుసరించి దానిని సైతము అర్పించవచ్చును. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీ గురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామినితి నామని. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామని. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. దక్షుడు పరమశివుని శపించుట అనేటువంటి అధ్యాయం చర్చిస్తున్నాం. మొట్టమొదట దక్షుడు పరమశివుని శపించాడు. మరి తర్వాత నందీశ్వరుడు దక్షుని సభలో ఉన్నటువంటి దక్షుణ్ణి శపించాడు. అలాగే దక్షుని యొక్క అనుయాయులైన బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే దక్షుడు శివుణ్ణి దూషిస్తూ ఉంటే, శపిస్తూ ఉంటే అభ్యంతరం తెలపలేదో వారందరినీ నందీశ్వరుడు శపించాడు. ఆ విధంగా నందీశ్వరుడు శపించడం చూసి ఆ యొక్క సభలో ఉన్నటువంటి భృగుముని ఆయన మళ్ళీ శివుని యొక్క అనుచరులను శపించాడు. ఈ విధంగా శాప ప్రతిశాపాల పరంపర కొనసాగుతూ ఉంది. ఈ క్రమంలో భాగంగా భృగు మహర్షి శపిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు చూడండి. ముందేమన్నాడు, శివుని సంతృప్తిపరిచే వ్రతమును చేపట్టినవాడు లేదా అలాంటి నియమములను అనుసరించువాడు నిక్కముగా పాషండి అయి సత్యాస్త్ర నిర్దేశముల నుండి వైదొలగునుగాక అని చెప్పన్నారు. మనం చూసినట్లయితే బద్ధజీవులందరూ కూడా త్రిగుణాల్లో ఉంటాం. మనం సత్వరజస్తమ గుణాల్లో మనం ఉంటాం. మరి శాస్త్రాల్లో ఉన్నటువంటి ఉపదేశాలు కూడా 3 రకాలుగా ఉన్నాయి. సత్వగుణంలో ఉన్న వారికి కొన్ని ఉపదేశాలు, రజోగుణంలో ఉండేవారికి మరికొన్ని ఉపదేశాలు, తమో గుణంలో ఉన్న వారికి మరొక రకమైన ఉపదేశాలు ఇవ్వబడ్డాయి. జనులు సాధారణంగా ఎవరి యొక్క గుణాన్ని బట్టి వాళ్ళు ఆయా విధములైనటువంటి శాస్త్ర నిర్దేశాల పట్ల ఆకర్షితులవుతూ ఉంటారన్నమాట. మరి ఇవన్నీ కూడా వైద్యశాస్త్రాల్లో చెప్పబడ్డాయి, చెప్పలేదనడానికి లేదనమాట. కొంతమంది ఏమండి శివపురాణంలో ఏమో శివుడే గొప్పవాడనుంది, బ్రహ్మపురాణంలో బ్రహ్మ గొప్పవాడనుంది, అలాగే విష్ణు పురాణాల్లో విష్ణువు గొప్పవాడనుంది. మరి అన్నీ కూడా వ్యాసదేవుల వారు రాసినవే కదా. వ్యాసదేవుల వారు రాసినటువంటి వాటిలో మళ్ళీ ఇన్ని రకాల వైవిధ్యాలు ఎందుకు కనిపిస్తున్నాయి అంటే దీని అర్థం ఎవరికి నచ్చినటువంటి రూపాన్ని వాళ్ళు ఊహించుకోవచ్చు అనమాట. అంతిమంగా వాళ్ళు వచ్చే నిర్ధారణ ఏమిటంటే, ఇలా ఒక్కొక్క శాస్త్రంలో ఒక్కొక్కరిని కీర్తిస్తుంది అంటే దీని అర్థం మూలమైనటువంటి పరసత్యం ఏదైతే ఉందో, పరమసత్యం, అది నిరాకారం అన్నమాట. అందుకే ఇన్ని రకాల బోధనలు చెప్పబడ్డాయి అని చాలామంది అర్థం చేసుకుంటారు తప్పుగా. వాళ్ళు ఏమనుకుంటారంటే అది నిరాకారమైనటువంటి బ్రహ్మం అది. ఎందుకంటే మనం చూడొచ్చు ప్రస్తుత సమాజంలో జనసామాన్యం చేత చాలా గొప్పగా కీర్తించబడేటువంటి వాళ్ళు కూడా గొప్ప గొప్ప ఆధ్యాత్మికవేత్తలుగా, గొప్ప గొప్ప అవధానులుగా, గొప్ప గొప్ప శాస్త్రులుగా, గొప్ప గొప్ప స్వాములుగా, ఇంకా చెప్పాలంటే ఈ హిందూ మతోద్ధారకులుగా లేదా హిందూ మత ప్రతినిధులుగా, జనబాహుల్యంలో ప్రసిద్ధిగాంచినటువంటి పేరుగాంచినటువంటి వాళ్ళు ఒకవేళ
హిందూ సమాజానికి ప్రాతినిధ్యం వహించాల్సి వస్తే ఎవరెవరినైతే ఎన్నుకుంటారో సాధారణంగా వాళ్ళందరూ కూడా దాదాపుగా మాయావదులే మనం చూసినట్లయితే. వారందరి యొక్క భావన ఏమిటంటే పరమసత్యం అనేది నిరాకారమైనటువంటిది, కనుక ఎవరికి తోచినట్టుగా వారు దాన్ని అర్చించవచ్చు. దానిని శివ రూపంలో అర్చించాలనుకుంటే శివునిగా అర్చించవచ్చు, విష్ణు రూపంలో అర్చించాలనుకుంటే విష్ణువుగా అర్చించవచ్చు. ఈ విధంగా వాళ్ళు ఊహించుకుంటూ ఉంటారు. శంకరాచార్యుల వారు కూడా మనం చూస్తే పంచోపాసన అనేటువంటిది కూడా ప్రవేశపెట్టారు. శంకరాచార్యుల వారు వచ్చేటువంటి సమయానికి ఈ సమాజం అంతా కూడా అనేక రకాల ఉపాసనల వెంటబడి ఉందన్నమాట. ఘానాపత్యులని కొంతమంది, సౌరోపాసకులు అంటే వినాయకుడిని పూజించేవారు, సూర్యుని ఉపాసించేవాళ్ళు, శైవులు, వైష్ణవులు, శాక్తేయులు, ఇలా అనేక రకాలుగా చిలవలు పలువులుగా ఉన్నటువంటి దాన్ని శంకరాచార్యుల వారు ఒక 5కి పరిమితం చేశారనమాట. పంచోపాసన అని చెప్పి అంటారు దాన్ని. విష్ణువు, శివుడు, పార్వతి, అలాగే ఆ సూర్యుడు, వినాయకుడు అనుకుంటా. మొత్తానికి 5గురికి పరిమితం చేశారు దాన్ని. కాబట్టి సాధారణంగా అందరికీ ఉన్న అవగాహన ఏమిటంటే భగవంతుడు నిరాకారుడు, అంతిమంగా మనం కూడా నిరాకారం అయిపోవాలి. ఇది అసలు దీని నుంచి ఇది ఒక విధంగా చెప్పాలని చెప్పి ఒక మందమైనటువంటి పొరలాగా ఆవరించిపోయి ఉందన్నమాట. ఈ సనాతన ధర్మ అనుయాయులమని ఎవరైతే చెప్పుకుంటారో వారందరిపైన కూడా ఈ యొక్క ప్రభావం అనేది, అందుకే మరి శంకరాచార్యుల వారిపై ప్రభావం చూడండి ఇంకా ఎంత ఉందో సమాజంపై. ఒక మందమైనటువంటి దుప్పట్లాగా కమ్మేస్తుంది అనమాట. అరుదుగా ఎవరో కానీ దాంట్లోంచి బయటికి రారు. చాలా కష్టం అనమాట. అందుకే సమాజంలో అత్యధిక శాతం మంది, దానికి తోడు ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం, మామూలుగానే జీవులు రజస్తమ గుణాల్లో ఉంటారు. మానిటర్ ఎవరు చేస్తున్నారు చూడగలరా? ఒకసారి మ్యూట్ చేయగలరా సౌండ్? ఓకే. సాధారణంగానే ఈ భౌతిక ప్రపంచంలోకి ఎవరు ప్రవేశిస్తారంటే రజస్తమ గుణాల్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రవేశిస్తారు. దానికి తోడు మళ్ళీ ఈ భూమిపై జన్మించినటువంటి వాళ్ళు ఇంకా ఈ యొక్క కలియుగ ప్రభావం చేత, కలియుగంలో ఎక్కువ శాతం మంది రజస్తమ గుణాల్లో ఉంటారు. మళ్ళీ అందుచేత ఎక్కువ శాతం మందికి ఈ విధమైన ఉపదేశాలు నచ్చుతాయి అన్నమాట. ఎలాంటివి అంటే మన ఇష్టానుసారంగా మనం ఏదైనా చేయొచ్చు, లేదా భగవంతుడు నిరాకారమైనటువంటి వాడు, లేదా మనం ఏం చేసినా సరే చూస్తూ ఊరుకునేటువంటి వాళ్ళు, మనని ఏమీ అనకుండా ఉండేవాళ్ళు, ఇలాంటి పంథాలే అందరికీ కూడా నచ్చుతాయి. ఆధునిక యుగంలో కూడా మీరు చూడండి, ఈ వైష్ణవ విధానాన్ని అనుసరించడం చాలా కష్టం అన్నమాట. కష్టం అంటే అదేదో దేహపరమైనటువంటి కష్టమో అలా కాదు. ఎందుకంటే ఇది మనసును నియంత్రణలో పెట్టుకోవడం ఉండదు. అందుకే ఈ వైష్ణవ మార్గంలోకి చాలా 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 కొద్ది మంది మాత్రమే వస్తుంటారు. ఎందుకంటే మనకి అడుగడుగునా నియమాలు అనేటువంటివి ఉన్నాయి. ఎందుకంటే విష్ణువు ఆయన విశుద్ధ సత్వంలో ఉండేటువంటి వాడు. సత్వగుణంలో ఉండాలంటేనే మనకి చాలా నియమాలు ఉన్నాయి. మరి ఇంకా విశుద్ధ సత్వంలో ఉన్నటువంటి భగవంతుని చేరుకోవాలంటే ఎంత స్పష్టంగా ఉండాలి చూడండి. ఇక్కడ సత్వగుణము అంటే కేవలం అదేదో పరిశుభ్రత గురించో వీటి గురించి మాత్రమే కాదు. సత్వగుణం అంటే ఏమిటంటే వివరాత్మకంగా చూడండి, వివరణాత్మకత ఎక్కువ ఉంటుందన్నమాట. అంటే డెవిల్ ఈజ్ ఇన్ ద డీటెయిల్స్ అన్నట్టుగా ప్రతీది కూడా స్పష్టంగా ఉండాలి. కృష్ణుడి దగ్గర చూడండి, అంటే విష్ణువు దగ్గర, వైష్ణవ ఆరాధనలో మనం చూస్తే ప్రతీది కూడా చాలా స్పష్టంగా ఉండాలి. అంతా కూడా కలగాపులకం చేయడం అనేది కుదరదన్నమాట. అంతా ఒకటే, ఏది పెట్టినా పర్వాలేదు లేదు. శివుడు వాటిని స్వీకరిస్తాడు. అంటే అలాంటి గుణం ఉన్న వాళ్ళని నాకు నచ్చినట్టుగా నేను ఏదో చేసుకుంటాను, లేకపోతే నేను ఇదే చేస్తాను, నేను రకరకాలుగా ఊహించుకుంటాను, ఆ భావం ఉన్న వాళ్ళందరినీ కూడా శివుడు ఆకర్షిస్తాడు సాధారణంగా. అది ఆయన చేసేటువంటి సేవ. ఎందుకంటే వాళ్ళు కూడా ఉద్ధరింపబడాలి ఏదో విధంగా. వాళ్ళు కూడా ఎందుకంటే వాళ్ళు కూడా ఏదో ఒక ఉన్నతమైన శక్తి ఉంది అని భావిస్తున్నారు కాబట్టి వారిని కూడా ఉద్ధరించాలి. అలాంటి వారిని అందరినీ ఆయన ఆకర్షిస్తాడు. కానీ మనం భగవంతుణ్ణి ఆశ్రయించాలంటే మాత్రం
ప్రతీది కూడా స్పష్టంగా ఉండాలన్నమాట. చూడండి, ప్రతీది అంటే ఇక్కడ నేను చెప్పేది ప్రతి వస్తువు స్పష్టంగా ఉండాలి, ప్రతి వ్యవహారం కూడా స్పష్టంగా ఉండాలి. ఆ? వాస్తవానికి మనం అందరం కూడా సాధకులం, మనం సాధన చేసేటువంటి స్థితిలో ఉన్నాం. మనకు ఇవ్వబడినటువంటి సాధన అంతా కూడా మనల్ని సత్వగుణంలో ఉంచడానికి. అందుకే మనకి ఇవ్వబడినటువంటి సాధన మనం చూస్తే కనీసం రోజుకు 2 సార్లు స్నానం చేయాలి ప్రతి ఒక్కరు కూడా. ఆ? అలాగే శ్రీల ప్రభుపాదుల వారు ఈ పాశ్చాత్య దేశాల్లో ఆయన ప్రచారాన్ని ప్రారంభించినప్పుడు హిప్పీల యొక్క అతి ముఖ్య లక్షణం పొడవాటి జుట్టు పెంచుకోవడం ఆయన చూశారనమాట. అందుకే శ్రీల ప్రభుపాదుల వారికి పొడవాటి జుట్టు పెంచుకోవడం అంటే అసలు ఇష్టం ఉండేది కాదు. శ్రీల ప్రభుపాదుల వారు అందుకే ఎవరైనా శిష్యులు ఎక్కువగా గడ్డం పెంచుకున్నా లేదా జుట్టు పెంచుకున్నా వెంటనే అడిగేవారు అనమాట. ఒక శ్రీల ప్రభుపాదుల వారి శిష్యుడు ఆయన ప్రభుపాదుల వారిని కీర్తిస్తూ ఏం రాశారంటే, శ్రీల ప్రభుపాద్ కేమ్ టు సేవస్ అండ్ షేవస్ అని చెప్పి రాశారు. అర్థమైంది కదా దాని అర్థం ఏమిటో? శ్రీల ప్రభుపాద్ కేమ్ టు వెస్టర్న్ కంట్రీస్ టు సేవస్ అండ్ షేవస్. చూడండి, అంటే మమ్మల్ని రక్షించడానికి, మాకు క్షవరం చేయడానికి వచ్చారు ఆయన. అలాగే హయగ్రీవ అని చెప్పి శ్రీల ప్రభుపాదుల వారికి ఒక ఇంగ్లీష్ శిష్యుడు, అంటే ఒక ప్రూఫ్ రీడర్ ఉండేవాడు అనమాట. ప్రభుపాదుల వారు రాసినటువంటివన్నీ కూడా ఆయన ప్రూఫ్ రీడింగ్ చేస్తున్నారు. ప్రభుపాదుల వారు మాట్లాడేటువంటి ఇంగ్లీష్ అది పూర్తిగా, అంటే మామూలుగా భారతీయులు మాట్లాడేటువంటి ఇంగ్లీష్ యాక్సెంట్ ఏదైతే ఉంటుందో అది పూర్తి భిన్నంగా ఉంటుంది. పైగా ప్రభుపాదుల వారు చాలా దట్టమైనటువంటి బెంగాలీ ప్రాసలో ఇంగ్లీష్ మాట్లాడేవారు అనమాట. చాలా పదాలు అందుకే ప్రభుపాదుల వారు చూస్తే వేరే రకంగా పలుకుతుంటారు. జోగా అని చెప్పి అంటారు ప్రభుపాదుల వారు, యోగా అనేదాన్ని జోగా అని చెప్పి అంటారు. కాబట్టి అంటే మనం కూడా అంతే. ఇప్పుడు కేరళ వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడితే ఒక రకంగా ఉంటుంది, తమిళనాడు వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడితే ఒక రకంగా ఉంటుంది, తెలుగు వాళ్ళు మాట్లాడితే ఒక రకంగా ఉంటుంది. అలాగే శ్రీల ప్రభుపాదుల వారు బెంగాలీ శైలిలో ఆయన ఎప్పుడైతే చైతన్య మహాప్రభు కేమ్ టు సేవస్ అని అన్న దగ్గర ఆ శిష్యుడు ఏం చేశారంటే చైతన్య మహాప్రభు కేమ్ టు షేవస్ అని చెప్పి రాశాడనమాట. తర్వాత ప్రభుపాదుల వారు చూసి ఇదేమిటి ఇక్కడ షేవ్ అని రాసావు అని నవ్వుకుని, పర్వాలేదు ఇది కూడా సరైనదే అని చెప్పి అన్నారు. ఎందుకంటే ఈ పాశ్చాత్య దేశాల్లో ఈ హిప్పీల యొక్క మొదటి లక్షణం, హిప్పీని గుర్తుపట్టేది ఎలా అంటే పొడవాటి జుట్టు పెంచుకుంటారు, గెడ్డం పెంచుకుంటారు, ఇవన్నీ. అయితే శ్రీల ప్రభుపాదుల వారు అన్నారు మళ్ళీ ఈ ఆది హిప్పీలు ఎవరంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి సాధువులే అని చెప్పి. ఎందుకంటే ఈ పాశ్చాత్య దేశాల్లో ఉన్న వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళకి అందరికీ తెలుసు ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మికంగా మనం ఏమైనా తెలుసుకోవాలంటే భారతదేశం వెళ్ళాలి, పూర్వం నుంచి ఉన్న పద్ధతి అది. ఎంతోమంది భారతదేశం నుండి స్వామీజీలు వెళ్ళారు ఇక్కడికి పాశ్చాత్య దేశాలకి, వాళ్ళకి తెలిసిందేదో ప్రచారం చేయడానికి. సాధారణంగా భారతదేశంలో స్వామీజీ అనగానే కంపల్సరీగా గెడ్డం ఉండాలి, లేకపోతే అన్క్వాలిఫైడ్ అనమాట. వాడికి స్వామీజీ అని చెప్పబడడానికి ఇది లేదు. ఒక విధంగా చెప్పాలంటే శ్రీల ప్రభుపాదుల వారు ఒక నూతన ఒరవడి తీసుకొచ్చారనమాట. స్వామీజీ అంటే గెడ్డం లేకుండా ఉండొచ్చు అని. అంతే కదా, భారతదేశంలో కూడా మన స్వామీజీ అనగానే సాధారణ ఇప్పటికీ కూడా చూడండి, ఇప్పటికీ కూడా సమాజంలో స్వామీజీలు అనగానే అందరూ కూడా ఏమని ఆశిస్తారు చెప్పండి? గడ్డం ఉండాలి, మీసాలు ఉండాలి. మనకు కూడా ఋషులు అనగానే మనం కూడా పెయింటింగ్స్లో ఎలా వేస్తాం, ఇవన్నీ ఉండాలి. అందుకే శ్రీల ప్రభుపాదుల వారు అతి ముఖ్యమైనటువంటి నిబంధన పెట్టారు తన శిష్యులకి, ఏమిటంటే ఎవరు కూడా జుట్టు పెంచుకోకూడదు అని చెప్పి. అయితే భారతదేశంలో కొంత వెసులుబాటు ఇవ్వబడింది, ఎందుకంటే భారతదేశంలో తెలుసు, అంటే వైష్ణవులు కూడా మనం చూస్తే కొంతమంది చాతుర్మాస్య దీక్షని పురస్కరించుకొని ఆ 4 నెలలు కూడా గడ్డం మీసాలు తీరు. గౌడీ సాంప్రదాయంలో కూడా ఉంది అది. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారిని మనం చూస్తే, భక్తి వినోద ఠాకూర్ వారిని మనం చూస్తే, వాళ్ళ ఫోటోలు కూడా మనం చూస్తాం, గడ్డం మీసాలు ఉంటాయి. వాళ్ళు కూడా ఈ 4 మాసాల పాటు అది లేదనమాట, మన పద్ధతిలో ఉందలా. కానీ శ్రీల ప్రభుపాదుల వారు దాన్ని ఆమోదించలేదు, ఎందుకంటే ఆయన పాశ్చాత్య దేశాల్లో ప్రచారం చేశారు కాబట్టి. ప్రభుపాదుల వారు ఏమనుకున్నారంటే భారతదేశానికి ఒక నియమం, పాశ్చాత్య దేశాలకు నియమం పెట్టలేం. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ, ఎందుకంటే వాళ్ళకి పూర్వ జీవితానికి ఇప్పటి జీవితానికి ఏమిటి భేదం అంటే, వాళ్ళకి ముఖ్యమైన భేదం గెడ్డం మీసాలు లేకుండా క్లీన్, ఎప్పుడు కూడా చాలా శుభ్రంగా క్షవరం చేసుకొని ఉండడం అనేది హరే కృష్ణ ఉద్యమం యొక్క ఒక మొట్టమొదటి లక్షణంగా అందరూ గుర్తించారు సమాజంలో. కానీ ఇప్పుడు నేను వేదాల్లో అనుమతించబడింది కదా అని చెప్పి వీళ్ళని కూడా గడ్డం మీసాలు పెంచుకోమంటే మళ్ళీ హిప్పీలకి వీళ్ళకి తేడా ఉండదని చెప్పి ప్రభుపాదుల వారు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోలేదన్నమాట. శ్రీల ప్రభుపాదుల వారు భారతదేశం తన శిష్యులతో పాటుగా వచ్చినప్పుడు ఆయన సతీర్థులు చాలామంది, మరి వాళ్ళు కూడా చాతుర్మాసం చేసేటప్పుడు వాళ్ళు కూడా గడ్డం మీసాలు ఉండేవి. కానీ ప్రభుపాదుల వారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు దీన్ని అనుకరించొద్దని చెప్పారు శిష్యులకి.
వాళ్ళు చేస్తే చేశారు, ఓకే, వదిలేయండి, వాళ్ళకి సరైన అవగాహన ఉంది, కానీ మీరు మాత్రం ఆ పని చేయొద్దని చెప్పారు. సో అట్లా ఈ వైష్ణవ విధానం అనేది ఏమిటంటే ప్రతీది కూడా చాలా స్పష్టంగా, అంటే ఊహించుకోవడానికి తావే లేదనమాట. చూడండి, అంటే అత్యున్నత స్థితిలో ఉంది, భావుకత ఇవన్నీ కూడా ఉన్నాయి, కృష్ణలీలని స్మరించడం ఇవన్నీ. కానీ వైష్ణవ విధానం అంటే ప్రతీది కూడా స్పష్టంగా ఉండాలి, ప్రతిదానికి ఒక పద్ధతి ఉండాలి. చూడండి, అందుకే సదాచారం అనేది చాలా ముఖ్యం వైష్ణవ సాంప్రదాయంలో మనం చూస్తే. ఏది ముట్టుకోవాలి, ఏది ముట్టుకోకూడదు, ఏ చేత్తో ఇవ్వాలి, ఏ చేత్తో తీసుకోకూడదు, ఏ చేత్తో తినాలి, ఏ చేత్తో తినకూడదు. సో ఇదంతా ఏమిటంటే ఇది కృష్ణుడికి అది భగవంతుడు ఇచ్చినటువంటి విధానం అన్నమాట. ఇందులో అస్పష్టత లేకపోతే మాయావాదానికి తావులేదు. కానీ ఈ మేరకు మరి పద్ధతులు పాటించాలంటే ఖచ్చితంగా వ్యక్తి సత్వగుణంలో ఉండాలి. సత్వగుణంలో ఉండకపోతే ఈ నియమాలన్నీ పాటించగలడా వ్యక్తి? చెప్పండి, లేదు. కాబట్టి ఇవి చాలా చాలా ముఖ్యం. అందుకే శ్రీల ప్రభుపాదుల వారు ఈ వర్ణాశ్రమ వ్యవస్థని మళ్ళీ పునరుద్ధరించాలనుకున్నారు. ఎందుకంటే వర్ణాశ్రమ వ్యవస్థలో మరి ఇవన్నీ కూడా వేర్పాటు అనేది ఉంటుందన్నమాట. వేర్పాటు ఏంటంటే దేనికి దానికి విడిగా. ఇప్పుడు ఆధునిక, అందుకే వైదిక పద్ధతికి ఆధునిక పద్ధతికి ఏమిటి తేడా చెప్పండి? వైదిక పద్ధతిలో మీరు ఏదైనా తీసుకోండి, ప్రతిదీ కూడా వేర్పాటు, విడివిడిగా ఉంటాయి దేనికి దానికి. ఆధునిక పాశ్చాత్య పద్ధతిలో అంతా మాయావాదం, అంతా ఒక దాంట్లోనే. ఇప్పుడు చూడండి, ఉదాహరణకి మనం గృహాలు ఉన్నాయి, మనకి వంటగది వేరు, మరుగుదొడ్డి పూర్వం బహిర్భూమికి పోయేవారు, బయటకు వెళ్ళేవారు, ఒకవేళ ఉన్న ఇంటికి ఎక్కడో దూరంగా ఉంటుంది, లేకపోతే దేవుడి గది అనేది వేరే ఉంటుంది కదా. ఇలాగా భోజనం చేసేటువంటి గది వేరు, పడక గది వేరు, ప్రతిదానికి విడివిడిగా ఉంటాయి. ఆధునికంగా ఏం లేదు, అంతా ఒక దగ్గరే, అంతే కదా. స్త్రీలు వేరు, పురుషులు వేరు, వాళ్ళ యొక్క విధులు వేరు, అంతేగాని స్త్రీలు పురుషులు సమానం లేదు, అవన్నీ కుదరదు. అవన్నీ ఎవరు ఏ పని చేయాలి, 4 వర్ణాలు ఉన్నాయి, 4 ఆశ్రమాలు ఉన్నాయి. ఏ ఆశ్రమం వాడు ఆశ్రమానికి సంబంధించిన పని చేయాలి, ఏ వర్ణం వాడు ఆ వర్ణానికి సంబంధించిన పని చేయాలి. వీడు అది చేస్తాను, వాడు ఇది చేస్తానంటే క్షత్రియుడు ఒప్పుకోడు అనమాట. చూడండి, మరి పద్ధతి ఎంత ఎవరిచ్చారు? కృష్ణుడు ఏమన్నాడు మనకి భగవద్గీతలో? చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశ. చూడండి, విభాగశ, ఈ డిఫరెన్స్ అనేది ఉండాలి. చూడండి, ఏదైనా సరే మీరు ఒక సంక్లిష్టమైనటువంటి వస్తువు, అంటే ఇప్పుడు గుండె సూది ఉంది, గుండె సూదికి కూడా ఉపయోగం ఉంది కదా. గుండె సూదికి ఒకటే ఉపయోగం ఉంటుంది, ఏముంటుంది? అది తెలిసిందే, గుండె సూదికి ఏదో 1-2 ప్రయోజనాల కోసం వాడతాం. కానీ ఇక్కడ చూడండి, ఒక యాపిల్ కంప్యూటర్ ఉంది, లేకపోతే ఏదో కంప్యూటర్ ఉంది, దాన్ని అనేక రకాలుగా వాడతాం. అందులో ఉన్నటువంటి విడిభాగాలు ఎన్ని ఉంటాయి చూడండి, అనేక సూక్ష్మమైనటువంటివి ఉంటాయి. అంటే ఏదైనా సరే ఉన్నతమైనది అని చెప్పినప్పుడు అందులో అనేకమైనటువంటి వివరాలు ఉంటాయన్నమాట. చూడండి, ఏదైనా తీసుకోండి మీరు. మరి వైదిక సంస్కృతి అంత ఉన్నతమైంది కాబట్టి ఇందులో అనేక రకాల వివరాలు ఉన్నాయి. ఎవరి గుణానికి ఎలాంటి ఉపాసన చేయాలి, అందుకే మనకి వైదిక సంస్కృతిలో ఇన్ని రకాల ఉపదేశాలు కనిపిస్తాయి, ఇన్ని రకాల పద్ధతులు, ఇన్ని రకాల విధానాలు. ఇవన్నీ ఎందుకోసం ఉన్నాయంటే జనులు మరి అన్ని రకాలుగా ఉన్నారు కాబట్టి. చూడండి, అన్ని రోగాలకి ఒకే మందు ఇవ్వగలమా చెప్పండి? అన్ని రోగాలకి ఒకే మందు ఇస్తే ఏమవుతుంది? కుదరదు అది. కాబట్టి అనేక రకాల రోగాలు ఉన్నాయి కాబట్టి అనేక రకాల రోగాలకి అనేక రకాల ఔషధాలు ఇవ్వబడ్డాయి. అందుకే వైదిక శాస్త్రాల్లో మరి శివపురాణాలు ఉన్నాయి, బ్రహ్మపురాణాలు ఉన్నాయి, విష్ణు పురాణాలు ఉన్నాయి. ఆయా పురాణాల్లో ఆయా గుణాల్లో ఉన్నవారిని ఉద్ధరించడానికి ఇవ్వబడినటువంటి విధానాలు ఉన్నాయి. కానీ చాలామంది ఏమంటారంటే అందులో అలా ఉంది, ఇందులో ఇలా ఉంది. ఎందుకంటే వాడు ఆ గుణంలో ఉన్నాడు కాబట్టి వాడు అలాగే ఆలోచించాలి, ఈ గుణంలో ఉన్నవాడు ఇలా ఆలోచించాలి. నువ్వు పూర్తిగా గుణాల నుంచి బయటపడదాం అనుకున్నావు అనుకో, అప్పుడు అమల పురాణం భాగవతాన్ని స్వీకరించాలి. భాగవతం మొత్తం అన్నీ ఇందులో ధర్మ ప్రోజ్జిత కైతవోత్ర పరమో నిర్మత్సరాణం సతాం అని చెప్పన్నారు. ఇందులో మిగతావన్నీ కూడా గెంటివేయబడ్డాయి. అమల పురాణం అన్నమాట. భాగవతం అనేది అత్యున్నతమైన ప్రమాణం. అందుకే ఏ పురాణంలో ఎలా ఉన్నా, విష్ణు పురాణంలో ఎలా ఉన్నా, శివపురాణంలో ఎలా ఉన్నా, బ్రహ్మ పురాణాలు ఎలా ఉన్నా, అంతిమంగా మనం భాగవతాన్ని పరమ ప్రమాణంగా తీసుకుంటాం. అయితే మిగిలిన పురాణాల్లో కూడా ఏవేవైతే విష్ణు భక్తిని, కృష్ణ భక్తిని బలపరుస్తాయో వాటిని ఎక్కడున్నా మనం తీసుకుంటాం. అవి పురాణాలు శాస్త్రాలే కాదు, సైంటిస్టులు చెప్పినా మనం తీసుకుంటాం.
అంటే భక్తికి తోడ్పడేది, ఆధ్యాత్మిక జీవితానికి తోడ్పడేదాన్ని ఎక్కడున్నా మనం తీసుకోవచ్చు. కానీ సంపూర్ణంగా దీనికే అంకితమైనటువంటి శాస్త్రం ఏమిటంటే అదే శ్రీమద్ భాగవతం. ఆ? అందుచేత ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటిది అనమాట. కానీ శివారాధన విషయానికి వస్తే ఇక్కడ మనం చూడొచ్చు. ఆ? ఆ, వాళ్ళు ఏం చేస్తారట, ఇక్కడ ఏమన్నారు, పరమ మూర్ఖులై పొడివాటి జుట్టును పెంచుకునొచ్చు శివుని అనుకరింతురుగాక. చూడండి. కాబట్టి ఈనాటికి కూడా మనం చూడొచ్చు అనమాట. వైష్ణవ విధానాన్ని, వైష్ణవ సాంప్రదాయాలు తప్పితే మనకి ఇప్పటికీ కూడా శ్రీ సాంప్రదాయం ఉంది, శ్రీ వైష్ణవులు ఉన్నారు, బ్రహ్మ సాంప్రదాయం ఉంది, కుమార సాంప్రదాయం ఉంది, నింబార్క సాంప్రదాయం ఉంది. ఈ 4 సాంప్రదాయాల్లో కూడా చాలా పద్ధతిగా ఉంటారనమాట. ఎందుకంటే అది సత్వగుణంలో చేసేటువంటిది. ఆ? అందుకే మనం చేసేటువంటి సాధన కూడా మన యొక్క సాధన, మన యొక్క ప్రక్రియ సత్వగుణంలో ఉంది, కానీ మనం ఇంకా సత్వగుణంలోకి రావడం లేదు. చూడండి, మనం ఇంకా సాధన చేయాలన్నమాట. మన విధానం అయితే అలా ఉంది, కానీ ఉపాసకులు అలా లేరు. చాలా ఉన్నాయి పద్ధతులు. ఉదాహరణకి మనం జపం చేస్తాం, లేకపోతే మనం శాస్త్రాన్ని అధ్యయనం చేస్తాం, భగవంతునికి మందిరం ఉంది, భగవంతునికి విగ్రహారాధన చేస్తాం, ఇవన్నీ కూడా చేస్తాం. ఇవన్నీ మనకు నచ్చినట్టుగా మనం చేయకూడదు అనమాట. ఎందుకంటే భగవంతునికి నామము, భగవంతుని యొక్క శాస్త్రము, కృష్ణనామానికి కృష్ణుడికి తేడా ఉందా? లేదు. అలాగే కృష్ణుడికి కృష్ణ కథకు తేడా ఉందా? లేదు. మరి మందిరంలో ఉన్నటువంటి శ్రీ విగ్రహానికి కృష్ణుడికి తేడా ఉందా? లేదు. అంటే మనం నిజంగా కృష్ణుడు మన ముందు ఉంటే మనం ఏ విధంగా వ్యవహరిస్తాం, అదే విధంగా మనం జపం చేసేటప్పుడు, చదివేటప్పుడు కూడా మనం అదే విధంగా వ్యవహారం చేయాలన్నమాట. పూర్వం అదే చర్చిస్తున్నాం. జపం చేస్తున్నాం, జపం చేసేటప్పుడు కూడా మనం ఒక పూజ, ఒక అర్చన చేస్తున్నాం అనేటువంటి విధంగా మనం కూర్చొని చక్కగా చేయాలి. కూర్చొని చేయలేకపోతే నిలబడి చేయొచ్చు, అటు ఇటు తిరుగుతూ చేయొచ్చు. కానీ కృష్ణుడు ఎప్పుడు కూడా ఏం కోరుకుంటాడంటే, సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అని చెప్పుకుంటున్నాడు. కృష్ణుడు కోరుకునేది ఎక్స్క్లూజివ్ అటెన్షన్ అనమాట. చూడండి, ఎక్స్క్లూజివ్ అంటే తనకు మాత్రమే ఉండాలనుకుంటున్నాడు. మనం ఆ స్థాయిలో లేము ఎవరం కూడా. కానీ ఆ విధంగా ప్రయత్నమైనా చేయాలి కనీసం. ఊరికే చేతులు వదిలేయకూడదని, చేతులు పైకెత్తి లేదులే మన వల్ల అవ్వదు, మనం ఎలాగో చేయలేం కదా అని మనం కిందకి వెళ్ళిపోకూడదు. జపం చేస్తున్నాం, జపం చేసేటప్పుడు మనం జాగ్రత్తగా ఒక దగ్గర కూర్చొని చక్కగా చేయాలి. అది కూడా మనం కూర్చునేటువంటి ఆసనం కూడా చాలా ముఖ్యం. ఎలా కూర్చుంటున్నాం మనం, అగౌరవప్రదంగా కూర్చోకూడదు అన్నాడు. పడక కుర్చీలో కూర్చొని ఒకసారి చూస్తుంటాం, ప్రశాంతంగా జపం చేద్దామని పడక కుర్చీలో చక్కగా ఆనుకొని హరే కృష్ణ హరే కృష్ణ జపం ఇంకేప్పుడు పడుకుంటాం శుభ్రంగా. చూడండి, అంటే భగవంతుని నామానికి మనం ఇచ్చే గౌరవం ఏమిటి? అందుకే మనం కూర్చోవాలి. కూర్చోలేకపోతే నిలబడవచ్చు, లేకపోతే నడవచ్చు. నడిచేది కూడా అందుకే మందిరానికి పరిమితం చేస్తాం. అది కూడా అంతేగాని అలా అలా మొత్తం ఊరంతా తిరిగి రాం. అలాగే భాగవతం చదువుతున్నాం. అందుకే చూడండి, జపం చేసేటప్పుడు మనం మంత్రం చేస్తాం కదా, అది కూడా మనం చూస్తే భక్తివినోద ఠాకూర్ల వారు, భక్తి సిద్ధాంత సరస్వతి వారు చూస్తే ఇలా ఇలా పెట్టుకుని చేసేవాళ్ళు. వాళ్ళు బొడ్డుకి పైన పెట్టుకుని జపం చేసేవారు. చూసారు ఎప్పుడన్నా? వాడు ఫోటోలు చూడండి, ఇలా నిటారుగా కూర్చొని చేస్తారు. మనం ఆ విధంగా ఇప్పుడు కలియుగంలో ఎవరో నిటారుగా కూర్చోమని ఎవడో కూర్చోలేడు. అదే కనీసం అది చాలామంది చూస్తుంటే నేల మీద పెట్టేస్తారు జపమాల సంచి, నేల మీద పెట్టి జపం చేస్తుంటారు. అంటే అది అగౌరవప్రదంగా చేసినట్టు అనమాట. ఒడిలో పెట్టుకోవాలి, లేకపోతే ఒక వస్త్రం వేసి దాని మీద పెట్టుకోవాలి చేయనొప్పి పెడితే. అంతేగాని ఎలా పడితే అలాగా ఏదో వెనకాల ఇలా ఆనుకుని, లేకపోతే ఒక రకంగా ఏదో ఏదో చూడండి, సరదాగా కబుర్లు చెప్పుకునేటప్పుడు ఎలా కూర్చుంటాం అలా కూర్చొని జపం చేయకూడదు. అలాగే చదివేటప్పుడు కూడా గ్రంథం అనేది ఎప్పుడు కూడా మనకంటే ఎత్తులో ఉండాలి. భగవద్గీత, భాగవతం ఇత్యాది గ్రంథాలు మనకంటే ఇప్పుడు కూడా మనం ఎక్కడైతే కూర్చున్నామో దానికంటే ఎత్తులో పెట్టాలి. ఇప్పుడు కూడా అందరూ తొక్కే చోట ప్రదేశంలో పెట్టకూడదు. వాటికి ఆ గౌరవాన్ని ఇవ్వాలి మనం. ఒకసారి పరమపూజ్య భక్తి వికాస్ స్వామి వారు చెప్పారు, ఎక్కడో పంజాబ్లో ఎక్కడో ఒక కార్యక్రమం జరుగుతుందట. కార్యక్రమం జరుగుతుంటే ఆ కార్యక్రమంలో ఒక సిక్కు వ్యక్తి కూడా, సిక్కు మతానికి చెందినటువంటి వ్యక్తి పాల్గొన్నాడట కార్యక్రమంలో. అయిపోయిన తర్వాత అందరూ రకరకాల వ్యాఖ్యలు అవి చేస్తుంటారు కదా. ఆ సిక్కు వ్యక్తి లేచి ఏమన్నాడంటే, మా సిక్కు మతంలో మేము గ్రంథాన్ని మేము పూజిస్తాం. గురు గ్రంథ సాహిబ్ అని చెప్పంటారు, గురుబాణి అని చెప్పంటారు. గురుబాణి అంటే గురువు యొక్క వాణి.
దానినే వాళ్ళు పూజిస్తారు. మీరు సిక్కు దేవాలయానికి వెళ్ళారనుకోండి అమృత్సర్‌లో, నేను వెళ్ళలేదు కానీ ఫోటోలు అవి చూస్తాను కదా! వాళ్ళు దేన్ని పూజిస్తారంటే గ్రంథాన్ని పూజిస్తారు వాళ్ళు. వాళ్ళు గ్రంథానికి అంత ప్రాముఖ్యత ఇస్తారు. ఆ వ్యక్తి ఏమన్నాడంటే నేను యాక్చువల్‌గా ఎందుకు మీ ప్రవచనంలో కూర్చున్నానంటే, మీరు కూర్చునేటువంటి ఆసనం కంటే పైన గ్రంథాలను పెట్టడం చూశాను. అది నాకు బాగా నచ్చింది. అందుకే నేను కూర్చున్నాను ఇక్కడ అని చెప్పన్నాడు. అర్థమవుతుంది కదా! కాబట్టి భగవంతుడు మనకంటే ఎత్తులో ఉండాలి. ఆ! గురువు మనకంటే ఎత్తులో ఉండాలి. గ్రంథాలు మనకంటే ఎత్తులో ఉండాలి. అంటే ఇవన్నీ దీనికి కొన్ని గంటల పాటు చర్చించొచ్చనమాట. ఇలాంటివి చాలా ఉన్నాయి. అందుకే పరమపూజ్య భక్తి వికాస్ స్వామి వారు వైష్ణవ సదాచారం అనే గ్రంథం దాని గురించి కొన్ని దశాబ్దాలుగా పరిశోధన చేస్తున్నారు. గ్రంథం తయారవుతుందన్నమాట. ఎందుకనంటే అంత చవక కాదనమాట. ఊరికే అంటే వి కెనాట్ ఫోర్స్ అవర్ సెల్ఫ్ ఇంటూ గోలోక అని చెప్పుంటారు. బలవంతంగా ప్రవేశించేది కదా ఆధ్యాత్మిక ప్రపంచం అంటే. భగవంతుడు అనుగ్రహిస్తే మనం లోపలికి ప్రవేశించగలం. అంతేగాని అక్కడ హక్కుల కోసం పోరాటం నేను ఇన్నాళ్ళు జపం చేశాను కదా నన్ను రానివ్వరా లోపలికి. చూడండి చాలాసార్లు మనం చూస్తున్నాం కదా, దర్శనానికి వెళ్తుంటారు చాలామంది. దర్శనానికి వెళ్ళి లైన్లో మధ్య మధ్యలో ఆపుతుంటారు కదా దర్శనానికి. టైం అయిపోయింది వెనక్కి వెళ్ళిపోండి అని గొడవ పెట్టుకుంటాడు. పిచ్చి పిచ్చి వేసేస్తున్నారు మీరు, ఎంత దూరం నుంచి వచ్చాను తెలుసా నీకు, ఎన్ని గంటల లైన్లో ఉన్నాను తెలుసా, మూసేస్తావు నువ్వు, ఎలా మూసేస్తావు నువ్వు, అది అలా మనం డిమాండ్ చేయడానికి లేదనమాట. నేను జపం చేశాను కదా, నాకు భూలోకంలో రానివ్వాల్సిందే, నాకు పుష్పకోణం పంపించాల్సిందే, లేకపోతే ధర్నా చేస్తాను, నేను రాస్తారోకో చేస్తానంటే లేదనమాట. భగవంతుడు మన పట్ల సంతృప్తి చెందాలి. సంతృప్తి చెందాలంటే ముందు మనకి వ్యవహారం తెలిసి ఉండాలి ముందు, అలా ఎలా చేయాలి మనం అనేది. సో కాబట్టి సరళమైనటువంటివి పెద్ద పెద్ద విషయాలు ఏవి కాదు. మనం జపం చేసేటప్పుడు మనం ఏం చేస్తున్నాం. సో అందుకే ఒక నిర్దిష్టమైన సమయం పెట్టుకోవాలి. అందుకే మనకి చూడండి ఉదయం ఒక సాత్వికంగా ఉంటుంది సమయం, మనకి 7:30 గంటల వరకు లేదా ఇలా సమయం ఉంటుంది. ఆ సమయంలోపు మనం వీలైనంత వరకు జపం అంతా కూడా పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. కుదరలేదనుకోండి మళ్ళీ సాయంత్రం ఒక సమయం పెట్టుకోవాలి. ఎందుకని ఒక నిర్దిష్ట సమయంలో జపం చేయాలంటే, లేదంటే ఇప్పుడు చూడండి మనకి అనేక రకాల సేవా కార్యక్రమాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ రోజుల్లో అందరూ కూడా స్మార్ట్ ఫోన్ వ్రతులు అనమాట. పతివ్రతలు కాదు, అదే అంతా కూడా స్మార్ట్ ఫోన్ వ్రతలు. అంటే ఏమిటి, ప్రతి ఒక్క ఎవడో కూడా సెల్ ఫోన్ వదలలేడు అనమాట. చూడండి ఈ స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత నిమిషం కూడా బాత్రూమ్ కూడా వదలలేము మనం. చూడండి అలాంటి వాళ్ళు ఉన్నారు. తినేటప్పుడు ఉండాలి, జపం చేసేటప్పుడు ఉండాలి, లేకపోతే ఏ పని చేసినా అది ఉండాల్సిందే పక్కన. ఇక్కడ యాజమాన్యంలో ఉన్నప్పుడు ఈ కలియుగంలో ఎలా ఉంటుందంటే తప్పవన్నమాట కొన్ని. అందుకే మనం ఏం చేయాలంటే ఒక సమయం, నిర్దిష్ట సమయం పెట్టుకొని ఆ సమయంలో దాన్ని పక్కన పడేసి, ఎందుకంటే చాలామందికి ఉన్నటువంటి దురలవాటు ఏంటంటే జపం చేస్తూ ఫోను. అర్థమైంది కదా, కొన్నిసార్లు చేయవలసి ఉంటుంది. నేను కూడా ఎన్నో సందర్భాల్లో ఒక్కోసారి ఆ సమయంలో చేయలేకపోయాం అనుకోండి జపం. ఉదయం జపం అంటే అందరూ కలిసి చేస్తాం, ఆ సమయం వరకు వేరేవేమో మనం ఉండాం. కానీ ఆ సమయం దాటాక మళ్ళీ జపం చేయాల్సి వస్తే ఏమవుతుంది చెప్పండి, అనేక రకాల ఫోన్లు వస్తుంటాయి, ఎత్తకపోతే అవతల కూడా ఇదవుతాడు. అందుకే అది కూడా మనం నిర్మూలించాలంటే ఒక నిర్దిష్టమైన సమయం పెట్టుకొని ఆ సమయంలోనే మనం జపం చేయడం ఇలాంటివి చేయాలి. లేకపోతే మనం ఎక్కడ గౌరవాన్ని ఇచ్చినట్టు. 2 పనులు ఏకవిధంగా చేస్తున్నావంటే నువ్వు దేని మీద ఏకాగ్రత లేదని అర్థం, అంతే కదా. అటు మంత్రం మీద ఏకాగ్రత లేదు, ఇటు ఫోన్ మీద ఏకాగ్రత లేదు. ఇవన్నీ చిన్న చిన్న విషయాలు, కానీ మనం ఇవన్నీ కూడా మనం సరిచూసుకోవాలి. అందుకే నిర్దిష్టంగా ఒక సమయం పెట్టుకొని ఆ సమయంలో పక్కన పడేయటమే ఫోన్. జీవితాంతం ఫోన్ ఉంటుంది మనతో, ఎక్కడ జపం చేయడం. కనీసం మనం ఆ స్థాయిలో ఉండకపోవచ్చు, మనం ప్రయత్నం చేయాలి. అలాగే చదువుకోవడానికి ఒక నిర్దిష్టమైన సమయం, ఇవన్నీ మనకి సత్వగుణంలో ఉండడానికి తోడ్పడతాయి. అప్పుడు మనకి సాక్షాత్కారం కలుగుతుంది. లేదంటే జీవితాంతం ఏం చేసామంటే ఏ పని సరిగ్గా చేయలేదు, త్రిశంకు స్వర్గంలాగా అయిపోతుంది. అటు నరకానికి వెళ్ళాం ఎందుకంటే పాపం చేయలేదు కాబట్టి, అలాగని స్వర్గానికి కూడా రానివ్వరు ఎందుకంటే అటు పుణ్యకార్యాలు చేయలేదు. అలా అని గోలోకం కూడా రానివ్వరు మనని. మరి ఎక్కడ ఉండాలి మనం, బ్రహ్మజ్యోతులు వేలాడాలన్నమాట. చూడండి కాబట్టి తేలిగ్గా తీసుకోకూడదు అనమాట. వీటన్నిటిని చాలా జాగ్రత్తగా మనం ఒక సమయం పెట్టుకొని, లేదంటే ఎక్కడ మనకి ఏకాగ్రత ఎక్కడ ఉంటుంది చెప్పండి. అందుకే ప్రసాదం తీసుకునేటువంటి సమయం నిర్దిష్టంగా ఉండాలి. అలాగే మనం ఏం తీసుకుంటున్నాం, ఏం తినాలి, ఏం తినకూడదు, అదొక పెద్ద గొప్ప శాస్త్రం. ఇలా దేని గురించి చూసినా సరే. అందుకే మనకి చూడండి ఇల్లు నిర్మాణం చేయాలి, వాస్తు అనేది ఎలా పెడితే అలా కట్టేస్తానంటే లేదు మనకి. పెద్దవాళ్ళు ఎక్కడ ఉండాలి, చిన్నవాళ్ళు ఎక్కడ ఉండాలి, లేకపోతే పూజ గది ఎక్కడ ఉండాలి, మరుగుదొడ్లు ఎక్కడ ఉండాలి. వైదిక వాస్తులో మరుగుదొడ్లు లేవు కానీ దానికి కూడా ఒక స్థానం ఇచ్చారు పండితులు.
దానికి ఒక పద్ధతి ఉంది. అలాగే ఏ టైంలో చేయాలి, ఎప్పుడు పడితే అప్పుడు నాకు ఎప్పుడు మూడొస్తే అప్పుడే చేస్తానంటే కాదు. దానికి కూడా ఒక పద్ధతి చెప్పారు. ఒక ముహూర్తం అనేది ఉంది మనకి. ఆ? అలాగే పాడేటప్పుడు కూడా చూడండి, నాకు ఏ రాగం వస్తే ఆ రాగం పాడేస్తాను ఎప్పుడు పడితే అప్పుడు కుదరదు. ఉదయాన్నే ఒక రాగం పెట్టారు, మధ్యాహ్నం ఒక రాగంలో పాడాలి, సాయంత్రం ఒక రాగంలో పాడాలి. సందర్భాన్ని బట్టి పాడాలి, అది కూడా సందర్భాన్ని బట్టి రాగాలు ఉన్నాయి మళ్ళీ. ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి. అందుకే చెప్తున్నాను, డెవిల్ ఈజ్ ఇన్ ద డీటెయిల్స్. డెవిల్ అని అన్నారు కానీ యాక్చువల్గా కృష్ణ ఈజ్ ఇన్ డీటెయిల్స్ అనమాట. అర్థవుతుంది కదా, ఏ కాలంలో ఏ పని చేయాలి, ఏ కాలంలో ఎక్కడికి వెళ్ళాలి, ఏ కాలంలో ఎక్కడికి వెళ్ళకూడదు. అంటే ప్రభుపాదులు వారు ఎప్పుడైతే ఇంకా 50% ఉంది నేను చేయాల్సింది అన్నారో ఇదే ఇదే ఆయన కోరుకున్నది అనమాట. ఎందుకంటే ఇవి లేకపోతే మనం కూడా శివారాధకుల్లా తయారవుతాం కొన్నాళ్ళకి. అంటే ఇక్కడ నికార్స్ అనేటువంటి శివారాధకులు కాదు మనం చెప్పేది. ఇక్కడ ఈ శ్లోకాల్లో ఎవరైతే అనుకరణ ఆరాధకులు ఉన్నారో చూసారా, వాళ్ళలాగా అయిపోతుంది. ఇప్పటికే మన సమాజంలో చూస్తున్నాం అనేక రకాల పోకళ్ళు. ఎవడిష్టం వచ్చినట్టుగా వాడికి ఏది నచ్చితే అది పాడతాడు, ఏది నచ్చితే అది నివేదన చేస్తారు భగవంతుడికి. భగవంతుడి శ్రీ విగ్రహాలకు కూడా ఎవడికి ఏది నచ్చితే అదే అలంకరణ చేస్తాడు. కొన్ని దేశాల్లో ఏదో శాంటాక్లాజ్ రూపాలు, కొన్ని దేశాల్లో ఎక్కడో ఏదో జీన్స్ ప్యాంట్ వేసి కృష్ణుడికి, చూడండి ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. లేకపోతే ఏది పడితే అది నివేదన చేసేసి వాడికి ఏది నచ్చితే అది నివేదన చేస్తాడు. వాడు అవతారం కూడా మనం చూస్తాం. కొంతమంది మెడలో ఇంతింతలావు వేసుకుంటారు, అయ్యో రకరకాల మాలలు చూడండి. వస్త్రధారణ రకరకాలుగా చేస్తుంటారు, పాడేది రకరకాలుగా పాడేస్తుంటారు. ప్రతిదానికి కూడా పద్ధతి ఉండాలన్నమాట. చూడండి, అదే శ్రీల ప్రభుపాదుల వారు భయపడింది. ఈ ఉద్యమం ముందుకు వెళ్ళాలి అంటే ఈ సదాచారం అనేది, ఈ యొక్క వర్ణాశ్రమ వ్యవస్థ, అదే వర్ణాశ్రమ వ్యవస్థ అంటేనే విభజన, దాన్నే సదాచారం అంటారు. వైష్ణవ సదాచారం అంటే ఏమిటి? వర్ణాశ్రమ విధానం. వర్ణాశ్రమాన్ని సదాచారం నుండి విడదీయలేం. వర్ణాశ్రమాన్ని తీసేస్తే ఇక సదాచారం అనేది పోయినట్టే సమాజం. వైష్ణవ ఎటికేట్ అంటే వర్ణాశ్రమ ధర్మం అంతే. కానీ ఇప్పుడు ఏం లేదు మన సమాజంలో. మనం చూస్తే దీక్ష తీసుకున్నాం, ఏదో రకంగా జపం చేయాలి, జపం ఏదో రకంగా సాయంత్రానికి 16 మాలు ముగించాలి. ఎక్కువ శాతం మంది పెద్ద పెద్ద ప్రచారకులు కూడా చదవడం లేదు ఈ రోజుల్లో, ఎవరో కూడా గ్రంథాలు చూస్తున్నాం. దానికి అనేక కారణాలు, కావాలనే చదవకపోతుండొచ్చు, బట్ అనేక రకమైనటువంటి కారణాలు. కాబట్టి ఈ రకంగా స్పేస్డ్ అవుట్గా ఉండకూడదు అనమాట మన జీవితం అంతా కూడా. కాబట్టి మనం ప్రయత్నం చేయాలి, మనం పైకి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. పూర్తిగా మనం చేయలేకపోవచ్చు, కానీ పైకి వెళ్ళే ప్రయత్నం అనేది స్పష్టంగా ఉండాలి, లేకపోతే కిందకి వెళ్ళిపోతాం. అందుకే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నారు, వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఇలాంటి వాళ్ళందరిని ఆకర్షించడానికే శివుడు ఇక్కడ ఉన్నాడు. మధ్యమాంసాదులను స్వీకరించుట, పొడవుగా జుట్టును పెంచుకుంట. ఎందుకంటే వాళ్ళకి ఏం నియమం లేదు. శివారాధకులకి ఏమైనా నియమం ఉందా? చూడండి, ఇక్కడ కూడా భీమవరంలో చూస్తుంటాం మనం. చాలామంది చేపల చెరువులు వేసేవాళ్ళు, రొయ్యల చెరువులు వేసేవాళ్ళు, వాళ్ళ దగ్గరికి ఉదయాన్నే వెళ్ళామనుకోండి, ఎప్పుడన్నా ఇలా అడ్డంగా పెట్టుకుని ఉంటారు. వాళ్ళు చాలా గొప్ప ఆధ్యాత్మికంగా నటిస్తుంటారు ఆ సమయంలో. కానీ వాళ్ళకి ఏదైనా మన నియమాల గురించి చెప్పామనుకోండి, వాడికి వెంటనే కోపం వస్తుంది. చెప్పేవాళ్ళే నాకు, మనం ఏమైనా చెప్పామనుకోండి, మీకంటే ఆయన గొప్ప మహర్షి, ఆయన మీకంటే గొప్ప స్వామీజీ ఉన్నాడు మాకు తెలుసా, నువ్వు ఆయనకంటే గొప్పవాడు వాడికి మనం ఏం మాట్లాడతాం వాటితో. చాలాసార్లు అదే కదా మనకు అనుభవం ఎదురవుతుంది. మనం ఏమైనా చెప్పడానికి ప్రయత్నించామనుకోండి, ఇలా చేయాలి, వద్దండి అవన్నీ చెప్పొద్దు. భగవంతుడిని ఎవరు ఎలా కావాలంటే ఆ రూపంలో వాళ్ళు చేసుకోవచ్చు. మీరు ఇలాంటివన్నీ చెప్పి మళ్ళీ మీరు హిందూ సమాజాన్ని చెడగొట్టకండి, మీరు విభజన తీసుకురాకండి అంటారు వాళ్ళు ఏమైనా చెప్పాము. వాళ్ళకి ఎలా ఉండాలంటే, అందుకే కదా ఈ రోజుల్లో చూడండి జగ్గి వాసుదేవ్ అని, లేకపోతే అమృతానందమయ్య అని, లేకపోతే ఇంకెవరున్నారు రకరకాల రవిశంకర్ అని, రకరకాల బాబాలు, రకరకాల వీళ్ళు. ఎందుకనేది వచ్చిందంటే, వాళ్ళు ఎందుకని జనబాహుళ్యంలో చాలా ప్రసిద్ధి చెందుతున్నారంటే, వాళ్ళకి శాస్త్రం అనేది ప్రమాణం కానే కాదు. అసలు వాళ్ళకి ఉందా ఎప్పుడైనా శాస్త్రం అనే మాట వస్తుందా వాళ్ళ నోట్లోంచి? లేదు. కానీ వాళ్ళందరూ కూడా మీరు చూస్తే శివుణ్ణి పట్టుకుంటారు. అవునా కదా? ఇలా పద్ధతి పాడు లేని వాళ్ళందరూ కూడా మనం చూస్తే వాళ్ళు ఏం చేస్తారు? శివుణ్ణి ఆశ్రయిస్తారు. అది శివుడి తప్పు కాదు, అది ఆయన పని, అది ఆయన డ్యూటీ ఆయన చేస్తున్నాడు అనమాట. కానీ వీళ్ళు సహజంగా అలాంటి వాళ్ళకి ఆకర్షితులు అవుతారు. కారణం ఏమిటంటే వీళ్ళకి పద్ధతి వద్దు, పాడు వద్దు, ఏదైనా చేయాలనుకుంటారు వాళ్ళు. పొడవుగా జుట్టు పెంచుకునుట, నిత్యము స్నానం ఆచరించకపోవుట,
గాంజా వంటి మత్తు పదార్థములను వాడుట, ఇంకో విధంగా చెప్పాలంటే ఇది కొంచెం వివాదాస్పదమైనటువంటి విషయం. మనం మక్కాలో కూడా చూసినట్లయితే అక్కడ ఒక నల్లని ఒక కాబా అని చెప్పి ఒకటి ఉంటుంది. అందులో కూడా ఒక మూల శివలింగం లాంటిది ఒకటి ఉంటుందన్నమాట. దాన్ని అందరూ వెళ్ళి ముద్దు పెట్టుకుని వస్తుంటారు, ప్రదక్షిణం చేస్తుంటారు అపసవ్య దిశలో. చూసారు మీరు ఎప్పుడన్నా? అక్కడికి వెళ్ళి వాళ్ళంతా కూడా మొక్కు తీర్చుకుంటారు, శిరోముండనం చేయించుకుంటారు. అలాగే మనం ఉత్తరీయం ఎలా వేసుకుంటాం కదా, వాళ్ళు ఈ పక్కకు ఉత్తరీయం వేసుకుంటారు. మీరు అంటే పొరపాటున ఒకసారి అలా చూస్తే ఇదేంటి వీళ్ళంతా ఏదో గుడికి వెళ్ళారు అనిపిస్తుంది, కానీ స్పష్టంగా చూస్తే వాళ్ళు ఉత్తరీయం కూడా వేసుకుంటారు, కానీ ఈ పక్కకు వేసుకుంటారు. ప్రదక్షిణ అపసవ్య దిశలో చేస్తుంటారు. అదేంది కదా. సో శిఖ మనకి ఇక్కడ ధరించాలి, కానీ వాళ్ళు ఇక్కడ ధరిస్తారు. మీకు అర్థమవుతుంది కదా. వైదిక సాంప్రదాయం ప్రకారం అంతా కూడా క్షవరం చేసుకొని ఇక్కడ పెంచుకోవాలి, కానీ అంతా క్షవరం చేసి వాళ్ళు ఇక్కడ పెంచుకుంటారు. చూడండి, అందుకే మంచానికి అడ్డం మతానికి వ్యతిరేకం అంటారు. విన్నారు ఎప్పుడన్నా మీరు సామెత? ఇది వాస్తవానికి ఇది ఏదైతే ఉందో ఇది ఒక విధమైన శివారాధనలా కనిపిస్తుంది మనకి విశ్లేషణ చేస్తే. అర్థమవుతుంది కదా. మీరు చూడండి స్పష్టంగా, మీరు వాళ్ళు వెళ్ళి ఒక రాయి ఉంటుందన్నమాట, దాన్ని ముద్దు పెట్టుకుంటారు అందరూ వెళ్ళి. వాళ్ళు దాన్ని అంగీకరించరు, మనం చెప్పామనుకోండి అబ్బాయి కాదని. కానీ మనం చూస్తే ఈ శివారాధకులకు వాళ్లకు కుదురుతుందన్నమాట. ఇంకొక విధంగా చెప్పాలంటే, ఎప్పుడైతే విదేశాల నుండి భారతదేశంపై మహమ్మదీయ దండయాత్ర జరిగిన సమయంలో అత్యధిక శాతం మంది ఎవరైతే మహమ్మదీయ మతంలోకి మారారో వాళ్ళందరూ కూడా ఈ మాయావాదులు మారారనమాట. మీరు చూస్తే ఎందుకంటే వాళ్ళకి అది పెద్ద ఇబ్బందికరంగా అనిపించలేదు. అర్థమైంది కదా. ఎందుకంటే అక్కడ కూడా పద్ధతి ఏమీ లేదు, వాళ్ళు కూడా ఒకే ఈకేశ్వరోపాసన. రూపం లేదంటారా, అది పెద్ద అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎలాగో మనం కూడా రూపం లేదనే కదా చెప్తున్నాం అంతిమంగా, అవునా కదా. అంతిమంగా మనం ఏం చెప్తాం, శివైక్యం అని చెప్పి అంటాం, అంతే కదా. శివైక్యం అంటే శివ అంటే మంగళప్రదమైనటువంటి వాడు. మనం కూడా నిరాకారమే, కానీ మాకేదో దృష్టి పెట్టుకోవడానికి ఒకటి కావాలి కదా అంటున్నాం. వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. సో పెద్ద ఇబ్బంది కలగలేదనమాట. చైతన్య చరితామృతంలో కూడా మనం చూడొచ్చు. చైతన్య చరితామృతంలో ఎవరైతే వైష్ణవుల పట్ల అపరాధం చేసినటువంటి వాళ్ళు, ఒక అతను ఉంటాడు, అతని పేరు నాకు గుర్తు రావట్లేదు. అతను నిత్యానంద ప్రభు వాళ్ళ ఇంటికి ఏదో వెళితే అక్కడ విమర్శిస్తాడు. అక్కడ ఏదో ఒక కాళికా మండపం ఉంటుందన్నమాట. అప్పుడు నిత్యానంద ప్రభు ఏమని చెప్పిస్తారంటే, మీరు త్వరలో మ్లేచ్చులు మిమ్మల్ని దాడి చేస్తారు, అందులో కలుస్తారని చెప్పంటారు. వాళ్ళలాగే అయిపోతుంది వాళ్ళ పని. కాబట్టి ఎవరైతే విష్ణు ఆరాధనకి వ్యతిరేకమైనటువంటి వాళ్ళు ఉంటారో, ఈ మాయావాద తత్వాలు లేకపోతే ఈ విధంగా శివుడిని చేసేవాళ్ళు, వాళ్ళందరూ కూడా చాలా సులభంగా మతాంతరీకరణ చేయొచ్చు వాళ్ళందరినీ కూడా. ఎందుకంటే ఆయా మత ధర్మాల్లో ఎలాంటి నియమ నిబంధనలు ఉండో ఛాందసవాదం కనిపిస్తుంది. వీళ్ళు కూడా చూడండి మనకి వాళ్ళు అన్నీ చేస్తున్నా సరే శివుడు అని చెప్పి అంటారు. చూడండి, వాళ్ళు కూడా అంత రజోగుణంలో మంచి ఇదిగా ఉంటారన్నమాట. ఎందుకు కలుస్తుంది అంటే దానికి సారూప్యత ఉంది కాబట్టి. సో ఇవన్నీ గాంజా వంటి మత్తు పదార్థాలను వాడుట వంటివి నియమిత జీవనము లేనటువంటి మూర్ఖ జీవుల కొన్ని అలవాట్లు. అటువంటి ఆచరణ చే మనుజుడు దివ్యజ్ఞానరహితుడు కాగలడు. అందుకే రజస్తమో గుణాల్లో ఉన్నవాడికి జ్ఞానం ఎక్కుతుందా చెప్పండి. ఎంత స్పష్టంగా చెప్పినా సరే ఇప్పటికీ కూడా ఇదిగో ఇస్కాన్ వాళ్ళు, ఈ హరే కృష్ణ వాళ్ళు కృష్ణుడే దేవుడు అంటారు. వాళ్ళు మిగతా దేవులను మిగతా దేవతలందరినీ నిందిస్తారని. ఎక్కడయ్యా నిందించింది? చెప్పిన వాడికి అర్థం కాదు. నిందించడం లేదు. మనం డెమిగాడ్స్ అంటే దేవతలు అని చెప్పి అంటాం. వాడు ఏదో అది తిట్టుగా భావిస్తాడు. వాడు డెమిగాడ్ అంటారా, ఒకడైతే ఇంకా డమ్మీగాడ్ అంటారా. అరే ఎవడరా అన్నా, నువ్వు అంటున్నావు ఆ విధంగా. డెమి అనేటువంటి శబ్దానికి ఉప అని అర్థం, అంటే దేవతలు అని అర్థం. ఎంతోమంది ఉన్నారు మీరు చూడండి యూట్యూబ్లో, వాళ్ళందరూ కూడా ఇదే ముందు ఇస్కాన్ వాళ్ళు ఇతర దేవతలందరినీ కూడా దూషిస్తున్నారు. డమ్మీ గాడ్స్ అంటున్నారు. డమ్మీ గాడ్స్ అని ఎవరన్నారు? డమ్మీ గాడ్ అని. డెమీ గాడ్ అంటే దేవతలు అని అర్థం. లేకపోతే వీళ్ళు శివుణ్ణి దూషిస్తారు. శివుణ్ణి ఎందుకు దూషించారు? ఇంత స్పష్టంగా శాస్త్రం మనకు చెప్పాలని అనుకున్న వాళ్ళు వినే దృష్టిలో ఉంటారనమాట. ఎందుకంటే వాళ్ళు ఆ మైకం మత్తులో ఉంటారు ఇప్పుడు కూడా. ఎందుకంటే రజస్తమ గుణాల ప్రభావం అది. వినరన్నమాట అంతే. ఇది అనాదికాలం నుంచి ఉంది, ఇదేం కొత్తదేం కాదు. ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చింది కాబట్టి ఇదంతా కూడా రచ్చకెక్కిందనమాట. రచ్చకెక్కడం అంటే ఇప్పుడు రచ్చ అంటే ఏమిటి? ఇంటర్నెట్టే రచ్చ, అంతే కదా. ఏంటిది సామెత ఉంది కదా, ఇంటి గుట్టు రచ్చకి ఈడ్చారని చెప్పి అంటారు. ఇప్పుడు ప్రతిదాన్ని సోషల్ మీడియాకి ఈడ్చడం ఇదే పని.
మళ్ళీ ఎవరైతే వాళ్ళు ఉంటారో వాళ్ళు కొట్టుకుంటుంటారు మళ్ళీ చూస్తే. వాళ్ళకి పడదు మళ్ళీ. అందులో కూడా రకరకాల వర్గాలు. ఆ? సో వీళ్ళందరూ కూడా సనాతన రక్షకులుగా రకరకాలుగా వాళ్ళు ఎవరిని చూసినా సరే మొత్తానికి ఇలాగా ఆ, ఈ అడ్డ నామాలు పెట్టుకుని ఉంటారు. ఆ? పెట్టుకుని వాళ్ళందరూ కూడా మేము సంరక్షకులు అన్నట్టుగా ఉంటారు. కానీ విధి నియమాలు ఎవరు పాటించరు. చూడండి, వాళ్ళకి ఏమిటంటే వాళ్ళకి నచ్చింది ఏదైనా చేసుకోవచ్చు, కానీ మాకు శివుడు అంటే ఇష్టం అంతే. శివుడిని ఎవరైనా ఏమనంటే మేము అంగీకరించాం, అది పరిస్థితి. ఇక శివమంత్ర దీక్ష ఎందు ముద్రికాష్టకములు కలవు. అందులో చూడండి, యోనినే మనుజుడు తన ఆసనముగా గ్రహించి ఆ విధముగా నిర్వాణము కోరవచ్చునని దాని ఎందు ఉపదేశించకూడదు. వీళ్ళందరి అనుచరులే ఈ ఓషో రజనీష్ లాంటి వాళ్ళంతా ఉన్నారు కదా. వాడు ఏమంటాడు, సంభోగంతో సమాధి పొందొచ్చు అంటాడు. ఓషోకి అనేక మంది అనుచరులు ఉన్నారు. సో వాడి గురించి తెలియకపోవడం వల్ల మీరు నష్టపోయింది ఏమో లేదు, వదిలేసేయండి, పర్వాలేదు. అటువంటి అర్చనా విధానము నందు మద్యము అవసరమగును. చూడండి, ఈ తీవ్రమైన పోకళ్ళు మనం చూస్తాం ఇక్కడ. ఇందులో కూడా మళ్ళీ రకరకాల కేటగిరీస్ ఉన్నాయి. ఈ శివార్చనలో అందులో సౌమ్యంగా ఉండేవాళ్ళు ఉన్నారు, మళ్ళీ అందులో తీవ్రవాదులు కొంతమంది ఉన్నారు. ఎలాగంటే ఈ నాగసాధువులు వీళ్ళంతా ఉంటారు. వాళ్ళు అందులో ఎక్స్ట్రీమిస్టులు అనమాట వీళ్ళు బాగా. వాళ్ళ గురించి ఇక్కడ చెప్తున్నారు. వాళ్ళు మద్యం కావాలి, వాళ్ళకి మాంసం తింటారు వాళ్ళు. అంటే ఈ సభలో మనం చెప్పలేనటువంటి ఎన్నో దారుణమైనటువంటి సాధనలు కూడా చేస్తూ ఉంటారనమాట వాళ్ళు. అవన్నీ కూడా అందులో భాగం అన్నమాట వాళ్ళు. చూడండి, అంటే వాళ్ళ యొక్క దృష్టి తత్వం ఏమిటంటే అంతా కూడా శివమే. చూడండి, అంతా శివమే అంటే అంతా మంగళప్రదమైనదే, ఏది అమంగళమైనది లేదు ఈ సృష్టిలో, అంతా బ్రహ్మమే. కాబట్టి నువ్వు ఇది మాంసము ఇది శాకాహారం అని ఎందుకు బేడా చూపిస్తావు. చూడండి, వాళ్ళు ఆ విధంగా మాట్లాడతారు. అర్థమవుతుంది కదా వాళ్ళ తత్వం ఏమిటో. అంతా కూడా శివమే కదా, అంతా మంగళమైనదే కదా, కాబట్టి నువ్వు దేన్నైనా సరే తినగలిగా. అందుకోసం అది ఆ స్థాయికి వెళ్ళడం కోసం వాళ్ళు శవాలను తింటారు. చూడండి, శవాలతో సంభోగించేవాళ్ళు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఏమిటంటే ఆ స్థాయికి వెళ్ళాలనుకుంటున్నాం, అంతటిని కూడా ఒకే స్థితిలో మేము చూడాలనుకుంటున్నాము. చూడండి, అలా ఉంటాయి వాళ్ళ సాధనలు. దాని గురించే ఇక్కడ ఇవన్నీ కూడా చెప్తున్నారనమాట. అర్థమవుతుంది కదా. సో కాబట్టి మరి వైష్ణవ విధానం అంటే దీనికి పూర్తి భిన్నంగా ఉండాలి. మనకి సాత్వికమైనటువంటి విధానాలు మనకి ఇచ్చారు. మన విధానం అలా ఉంది, కానీ మనం ఇంకా విధానాన్ని తీసుకోవట్లే మనం కూడా. లేకపోతే వైష్ణవ విధానంలో ఉన్నటువంటి శైవులంగా ఉండిపోతాం మనం కూడా. అంటే అర్థం ఏమిటి? వైష్ణవ విధానంలో ఉన్న శైవులు అంటే అర్థం ఏమిటి? అంతే కదా, మనం కూడా మన ఇష్టానుసారంగా మనకి నచ్చినప్పుడు మనకి ఏది బాగుంటే అది ఆ విధానంలో ఉన్నాం అనుకోండి, అప్పుడు మనం కూడా పేరుకి మనం వైష్ణవులమైనప్పటికీ స్వభావం మాత్రం ఇంకా శైవులంగానే ఉన్నట్టు అనమాట. అంటే పద్ధతిగా మన జీవితాన్ని ఒక పద్ధతిగా మనం ఏర్పాటు చేసుకోవాలి. క్రమబద్ధీకరణ అనేది ఉండాలి మన జీవితంలో. అప్పుడే మనం సత్వగుణంలోకి రాగలుగుతాం. సత్వగుణంలోకి వస్తేనే దివ్య జ్ఞానం అనేది అర్థమవుతుంది, సాక్షాత్కారం అనేది కలుగుతుంది. రజస్తమ గుణాల్లో ఉంటూ శాస్త్రాలను 100 సార్లు చదివినా మన గుణం అలాగే ఉంటుంది, గుణం నుంచి బయటపడం అనమాట. అందుకే ఈ రోజుల్లో చూస్తాం మనం, పెద్ద పెద్ద డిగ్రీలు చేసిన వాళ్ళు, పండితులు అనబడేవాళ్ళు వైష్ణవ సంఘంలో కూడా భక్తి సార్వభౌమ, భక్తి వేదాంత, భక్తి శాస్త్రి ఇవన్నీ అనేక రకాలు చేస్తారు, కానీ వాళ్ళ ఏం మార్పు ఉండదు ఆచరణలో. ఎందుకు ఇది జరగటం లేదంటే సత్వగుణంలోకి రావట్లేదు కాబట్టి. సత్వగుణంలో ఉన్నవాడికి అవన్నీ లేకపోయినా వాడికి జ్ఞానం అర్థమవుతుంది అనమాట. అప్పుడు మనం సాధన చేయగలుగుతాం. అందుచేత మనం అందరం కూడా మన యొక్క సాధనని ఒకసారి మనం అందరం కూడా పరీక్షించుకోవాలి. మనం చేసేటువంటి సాధనలో కనీసం బాహ్యమైన నాణ్యత ఎంతవరకు ఉంది. ముందు బాహ్యమైన నాణ్యత వస్తే అప్పుడు అంతర్గత నాణ్యత వస్తుంది. అంతే కదా. అంటే అర్థం ఏంటి బాహ్యమైన నాణ్యత అంటే? ముందు పద్ధతిగా ఒక సమయాన్ని ఎంచుకోవడం, పద్ధతిగా కూర్చోవడం, పద్ధతిగా ఒక సమయంలో చేయడం, అన్నీ చేస్తే తర్వాత అంతర్గతంగా అంటే మనసు ఉంది, మళ్ళీ మనసు ఎక్కడికో తిరగచ్చు. మనం ఎంత మఠం వేసుకున్న దగ్గర కూర్చున్నా మనసు అన్నీ అట్లాంటా లేకపోతే ఆర్కిటికా మొత్తం తిరిగేసి వచ్చేస్తుంటుంది. దాని సంగతి తర్వాత చూడొచ్చు, ముందు కనీసం బాహ్యమైనటువంటి ఇదన్నా ఉండాలి. కాబట్టి మనం అందరం కూడా పరిశీలన చేసుకోవాలి. మనం
శివుణ్ణి అనుసరిస్తున్నామా లేకపోతే కృష్ణుడిని అనుసరిస్తున్నామా? హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు సూచనలు ఉంటే చెప్పండి. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? చెప్పండి. చైతన్య మహాప్రభు రామానందరాయని వర్ణాశ్రమం కంటే ఇంకా ఉన్నతమైన చెప్పమన్నారు. అవును, అవును. వాస్తవానికి ఈ కృష్ణ ప్రేమ అనేది వీటన్నిటికీ అతీతమైనటువంటిది, అర్థం కదా. కానీ మనం ఆ స్థాయిలో లేం కాబట్టి మనకు అది అవసరం. అంటే చైతన్య మహాప్రభు చెప్పింది, ఎవరైతే సహజమైన కృష్ణ ప్రేమ కలిగి ఉన్నారో, దయచేసి మ్యూట్లో పెట్టండి. ఎవరు హేమలత బోరా ఎవరో మ్యూట్లో పెట్టండి దయచేసి. పెట్టారు? ఓకే. ఎవరైతే అప్పటికే సహజమైన కృష్ణ ప్రేమ కలిగి ఉన్నారో వారికి అది అవసరం లేదు. ఎలాగంటే గోపికలు, బృందావనంలో ఉన్నటువంటి గోపికలు, ఆ గోపికలు అప్పటికే మరొకరి భార్యలు, వారికి సంతానం కూడా ఉన్నారు. కానీ వారు కృష్ణుడితో రాసలీల చేయడానికి వచ్చారు. కృష్ణుడు దాన్ని అభ్యంతరం తెలపలా. ఎందుకంటే వాళ్ళు దానికి అతీతం అయిపోయారు. వాళ్ళకి సహజమైన కృష్ణ ప్రేమ అనేది ఉంది కాబట్టి. సో ఆ స్థాయిలో ఉన్నవాడికి ఇవే అవసరం లేదు. కానీ ఆ స్థాయిలో లేని వాళ్ళ కోసమే మళ్ళీ కృష్ణుడు ఏమిచ్చాడు? వర్ణాశ్రమ ధర్మం ఇచ్చాడు. కాబట్టి మనం కృత్రిమంగా నటించకూడదు అనమాట. మనమేమో ఉన్నదేమో త్రిగుణాల్లో ఉంటూ, మనం త్రిగుణాలకి అతీతంగా మనకేదో సహజమైన కృష్ణ ప్రేమ ఉన్న స్థాయిలో మనం ఉండకూడదు. కాబట్టి చైతన్య మహాప్రభు అక్కడ రామానందరాయ ఆ స్థాయిలో ఉన్నారు, చైతన్య మహాప్రభు ఆ స్థాయిలో ఉన్నారు. కాబట్టి వాళ్ళు వాటి గురించి అర్చించారు. కానీ మనకి కింద ఉన్న వాళ్ళకి మనకి వర్ణాశ్రమం అనేది మెట్టు పైకి వెళ్ళడానికి. కాబట్టి మనం నియమ నిబంధనలు ఖచ్చితంగా అన్నీ కూడా పాటించాల్సిందే. ఒకవేళ మనం ఆ స్థాయిలో ఉన్నా, కృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్టుగా మనం జనకాదయ ఆస్థితాహ జనకాదయ 3వ అధ్యాయంలో మనం చూస్తే 22వ శ్లోకం అనుకుంటా, జనకుడు లాంటి వాళ్ళు అందరూ కూడా అవసరం లేకపోయినా సరే వాళ్ళు ఇవన్నీ కూడా పాటించారు. ఎందుకని? జనబాహుళ్యానికి ఒక ఉదాహరణగా నిలవడం కోసం. యద్యదాచరితే శ్రేష్ఠ తత్తదేవేతరో జన సయత్ ప్రమాణం కురితే లోకస్తదనువర్తతే. ఒకవేళ మనం త్రిగుణాలకి అతీతముగా ఉన్నప్పటికీ మన సేవ ఏమిటి? మిగిలిన వాళ్ళని ఉద్ధరించడం. కాబట్టి మనం వాళ్ళ కోసం మనం కూడా నియమాలు పాటించాల్సిందే. అదే కృష్ణుడు భగవద్గీతలో చెప్పింది. 3వ అధ్యాయం కర్మయోగంలో మనం చూస్తే అర్జునుడు యుద్ధం చేయనన్నాడు. ఎందుకని? నాకు యుద్ధం ఎందుకు? ఇప్పటికే 11 సంవత్సరాలు వనవాసం చేశాను, 1 సంవత్సరం ఏమో అజ్ఞాతవాసం గడిపాను, చక్కగా కృష్ణ చైతన్యంలో జపం చేసుకున్నాను, అన్నీ చేసుకున్నాను, నాకు ఈ రాజ్యం ఎందుకు, యుద్ధం ఎందుకు అన్నాడు. కృష్ణుడు ఏమన్నాడు? ఒరే నాయన, నీకు అవసరం లేదు, కానీ మిగతా వాళ్ళకి అవసరం కదా, వాళ్ళ కోసమని యుద్ధం చేయి అని చెప్పాను. అర్థమవుతుంది కదా. కాబట్టి అది ఉన్నతమైంది, ఆ దశకి మనం వెళ్ళాలి. కానీ మనం ఆ దశలో లేము. అందుచేత మనకి ఈ పద్ధతి అందరూ కూడా ఆచరించాల్సిందే. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ, ఇప్పుడు మీరు యుద్ధం చేయమని చెప్పారు కదా, ఇది భౌతిక ప్రపంచానికి అంటే ఎలా చూడాలి? అంటే ఇప్పుడు మనం భౌతిక ప్రపంచంలో ఉన్నాము, మనం గృహస్థులము, అంటే ఆ శ్లోకాన్ని ఎలా చూడాలి? అది మైండ్ లో ఎప్పుడు ఉంటుంది? ఏ విధంగా దాన్ని 2-3 రకాలుగా అర్థం చేసుకోవచ్చు? ఏ రకంగా అర్థం చేసుకోవాలని? చూడండి, ఇప్పుడు అర్జునుడు క్షత్రియుడు. క్షత్రియుడు అంటే అది ఒక వర్ణం. అలాగే క్షత్రియుడు గృహస్థుడు. అంటే ఇక్కడ అర్జునుడు గృహస్థుడు కాబట్టి క్షత్రియుడు అనేది ఒక వర్ణం, అలాగే గృహస్థ అనేది ఒక ఆశ్రమం. కాబట్టి ఒక గృహస్థ క్షత్రియునిగా అర్జునుడు తన యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించాడు. క్షత్రియుడిగా యుద్ధం చేయాలి, అతను యుద్ధం చేశాడు. అలాగే మనం ఎవరైతే ఉన్నామో సమాజంలో మన యొక్క పాత్ర ఏమిటి? మనం ఆ పాత్రని కృష్ణుని యొక్క సంతృప్తి కోసం ఎలా మనం నిర్వహించాలి? ఇప్పుడు ఒక స్త్రీ, ఆమె గృహిణిగా ఆమె చేయాల్సింది ఏమిటి? గృహిణిగా భర్తను చక్కగా సేవించాలి, అలాగే తన యొక్క సంతానాన్ని కృష్ణ చైతన్యవంతులను చేయాలి. అర్థమవుతుంది కదా. అది ఆమె యొక్క సేవ, అది భగవంతుడికి చేసేటువంటి సేవ, ఆ విధంగా చేయడం. కాబట్టి మనం ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇప్పుడు ఉదాహరణకి సాధారణ గృహస్థుల విషయంలో ఈ సూత్రాన్ని ఎలా వర్తింపజేయాలంటే, అర్జునుడు కృష్ణ చైతన్యంలో ఉన్నాను కాబట్టి నేను యుద్ధం నాకు ఎందుకు అనుకున్నాడు. అలాగే
ఒక స్త్రీ కావచ్చు, ఒక పురుషుడు కావచ్చు, వాళ్ళు గృహస్థులైనట్లయితే వాళ్ళు నేను ఇప్పటికీ కృష్ణ చైతన్యంలో ఉన్నాను కదా, నేనెందుకు సంపాదించాలని భర్త అనుకోకూడదు. లేకపోతే నేను కృష్ణ చైతన్యంలో ఉన్నాను కాబట్టి నేను నా భర్తకి సేవ ఎందుకు చేయాలి, నేను ఎందుకు పిల్లల్ని కనాలి, లేదా కన్నటువంటి పిల్లల్ని వాళ్ళని ఎందుకని నేను సాకాలి అని స్త్రీ అనుకోకూడదు. ఒకవేళ మన సంపూర్ణ కృష్ణ చైతన్యవంతులమైతే ఇంకా బాగా ఆ బాధ్యతను నిర్వర్తించాలి. ఆ విధంగా ఎప్పుడైతే వాళ్ళు బయటపడాలనుకుంటారో దానికి వానప్రస్థం అనేటువంటిది చెప్పబడింది. అప్పుడు మనం వీటి నుంచి బయటకు రావచ్చు. ఈ విధంగా ఆ యొక్క సూచనని మనం ఉపదేశాన్ని మన జీవితంలో ఆచరణలో పెట్టాలి. మీకు అర్థమైందని అనుకుంటాను. ఇంకేమైనా స్పష్టత కావాలంటే చెప్పండి. అట్లా ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ. హరే కృష్ణ చెప్పండి. దండవత్సరం ప్రభుజీ, క్షమించండి ప్రశ్న అడుగుదామని అన్మ్యూట్ చేశాను ప్రభుజీ. పర్వాలేదు చెప్పండి. ప్రభుజీ ఈరోజు క్లాస్ చాలా చక్కగా చెప్పారు. నా ప్రశ్న ఏంటంటే ప్రభుజీ, ఇప్పుడు చాలా మందికి జపమాలు చేయమంటే ఇప్పుడు మేము శివభక్తులము ఆల్రెడీ మేము రుద్రాక్ష మాల తీసుకుని ఓం నమ శివాయ అనే మంత్రాన్ని మేము జపిస్తున్నాం. మళ్ళీ ఈ మాల ఎందుకు అని అంటున్నారు ప్రభుజీ. అలా చేయొచ్చా మనం? ఇప్పుడు చాలా మంది అంటున్నారు అలాగే అంటే మేము ఓం నమ శివాయ ఓం నమో నారాయణ అలా చేసుకుంటున్నాం మేము అని చెప్తున్నారు ప్రభుజీ. ఓకే చూడండి, ఒకవేళ మనకి చెప్పండి మీ ప్రశ్న పూర్తి చేయండి, పర్వాలేదు. అదే ప్రభుజీ, ఇప్పుడు మనకి నామం చేస్తే తప్పులేదంటారు, కానీ అలా చేయొద్దు అంటారు. కానీ వాళ్ళు అంటారు మేము ఓం నమ శివాయ శివభక్తులం అంటారు ప్రభుజీ. అంటే అలా చేయొచ్చా? వాళ్ళు ఏదైతే చేస్తున్నారో చేయనివ్వండి, కానీ దానితో పాటుగా మీరు హరే కృష్ణ కూడా చేయండి అవకాశం ఉంటే అని చెప్పండి. అయితే ఇక్కడ ఒకటి చూడండి, వాళ్ళు ఒకవేళ మీరు ఉన్నట్టుగా తత్వం చెప్తే అంగీకరిస్తారనుకుంటే వాళ్ళకి ఉన్న విషయం చెప్పండి. ఏమని, మీరు హరే కృష్ణే చేయండి, ఇదే సరైనటువంటి విధానం అని చెప్పండి. వాళ్ళు ఆ విధంగా అర్థం చేసుకోలేరు అనుకున్న స్థితిలో మనం ఏం చేయాలి, వాళ్ళు చేసేదాన్ని వాళ్ళు చేసుకొనిస్తూ మీరు అవకాశం ఉంటే కొంచెం హరే కృష్ణ మంత్రం కూడా ఒక మాల చేయండి అని చెప్పొచ్చు. అర్థమవుతుంది కదా మీకు? ఒకవేళ మీరు చెప్పగానే వాళ్ళకి అర్థమవుతుంది అనుకోండి, ఏమని, తత్వం అంతా తెలుసుకొని ఇదిగో శివుడు కూడా సంతృప్తి చెందుతాడు మీరు కృష్ణుని పూజిస్తే, కాబట్టి ఈ పద్ధతి కలియుగంలో హరినామ సంకీర్తనం, కాబట్టి దేవతలు ఇచ్చేటువంటి ఫలితాలను కూడా తాత్కాలికం, కాబట్టి దాన్ని వదిలిపెట్టి మీరు కృష్ణనామం చేయండి అని చెప్తే అంగీకరించేవాళ్ళు అనుకోండి, వాళ్ళకి మీరు చెప్పొచ్చు మీరు హరే కృష్ణ చేయండి అని. అలా వాళ్ళు అంగీకరించాలనుకున్న పక్షంలో వాళ్ళకి ఇవన్నీ చెప్పడం అనవసరం. వాళ్ళు ఏదో ఓం నమ శివాయ చేస్తున్నారు, చేసుకోమని చెప్పండి. దానితో పాటుగా మీరు ఈ హరే కృష్ణ మంత్రం కూడా ఒక మాల చేయండి అని చెప్పండి, లేదా ఇక్కడ మందిరం ఉంది కార్యక్రమాలకు రండి ఆదివారం అని చెప్పండి. అంతవరకు చెప్పు వదిలేసేయండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ చెప్పండి. దండోత్సరం ప్రభుజీ. ప్రణామం ప్రభుజీ. చిన్న సందేహం ప్రభుజీ. నేను మా స్నేహితురాలు ఉన్నారు ప్రభుజీ, మాతాజీ గారు. వాళ్ళకి ఇక్కడ ఎల్లమ్మ గుడి అనేసి ఒక టెంపుల్ ఉంది ప్రభుజీ. మాతాజీ శుక్రవారము ఉల్లిపాయలు లేకుండా ప్రసాదం పెట్టించేసి అక్కడ భక్తులు వస్తారు ప్రభుజీ. వాళ్ళ చేత అందరి చేత హరే కృష్ణ మంత్రము జపం చేయిద్దామని ఆలోచనతోటి ఉన్నాం ప్రభుజీ ఇద్దరము. అంతకు అలా చేయకూడదా? ఎందుకంటే అది మిగతా సమయంలో ఎప్పుడన్నా ఆదివారం పూట మంగళవారం పూట వాళ్ళు బలి ఇస్తుంటారు ప్రభుజీ. వాళ్ళు ఏదో మొక్కుబళ్ళు ఉంటాయి అలాంటి గుళ్ళల్లో, ఆ ప్రదేశం ప్రభుజీ అది వాళ్ళది. అలాంటి చోటికి మనం వెళ్ళొచ్చినా వెళ్ళకూడదా? వెళ్ళి వాళ్ళ చేత మనము హరే కృష్ణ మంత్రం జపం చేయించకూడదా ప్రభుజీ? చేయించవచ్చు, అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. మీరు వెళ్ళొచ్చు ప్రదేశానికి, వెళ్ళి వాళ్ళ చేత హరే కృష్ణ మంత్రం చేయించవచ్చు, వాళ్ళకి కృష్ణ ప్రసాదం పంచవచ్చు. దానితో పాటుగా వాళ్ళకి మీరు ప్రచారం చేయగలిగే అవకాశం ఉంటే అది ఇంకా ఉన్నతమైంది. ఇది కూడా థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. అదే మనం వాళ్ళకి ఇట్లా ప్రచారం కూడా చేయించిన ఆ ప్రదేశంలో పోయి, ఎందుకంటే ఆ ప్రదేశం అంతా కూడా బలి ఇచ్చేటువంటి ప్రదేశం కదా ప్రభుజీ. మనకి అక్కడ ఏమైనా అవి ఏడుస్తూ ఉంటాయి, అక్కడ బాధతో జరిగినటువంటి సంఘటనలు ఆ ప్రదేశం అంతా కూడా. అలాంటి చోటికి మనం వెళ్ళి అలా ప్రచారం చేయించిన భగవంతుడి గురించి ప్రచారం చేయొచ్చు. కానీ నేను అనేది ఏంటంటే వాళ్ళు బలిచ్చే సమయంలో కాకుండా ఆ కర్తవ్యం పూర్తయి బయటకు వస్తారు కదా, అప్పుడు మీరు చెప్పండి వాళ్ళకి అవన్నీ. అర్థమవుతుంది కదా? ఎందుకంటే మన శాస్త్రాల్లో బలి ఇవ్వడం అనేది మన శాస్త్రాల్లో సమ్మతించబడింది. అంటే ఆ గుణంలో ఉన్నటువంటి జీవులు వాళ్ళు మాంసాహారాన్ని తినడం కోసం ప్రత్యేకమైనటువంటి కొన్ని రోజులలో గ్రామదేవతకి బలిచ్చి వాళ్ళు మాంసాహారం తినడం అనేది అనుమతించబడింది.
అయితే ఈ రోజుల్లో అది ఎవరు కూడా పద్ధతిగా చేయరు, అది వేరే విషయం. మీరు ప్రచారం చేయడంలో తప్పు లేదు. కానీ ఆ రక్తపాతంగా ఉండే ప్రదేశంలోకి వెళ్ళి మీరు చెప్పే కంటే అవన్నీ అయిపోయి వాళ్ళు బయటకొచ్చేటప్పుడు మీరు వాళ్ళని పట్టుకొని వాళ్ళకి మంత్రం చేయించండి, వాళ్ళకి తత్వం చెప్పండి, ప్రసాదం ఇవ్వండి, తప్పు లేదు. ప్రభుజీ వాళ్ళు ఆదివారం మంగళవారం చేస్తారు, మేము శుక్రవారం వెళ్ళి ప్రచారం చేయాలని ఇట్లా జపం చేయించాలని. తప్పేం లేదు, చేయొచ్చు. అయితే చేయొచ్చు. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఇంకెవరికైనా ఉన్న ప్రశ్నలు ఉన్నాయి? సరే. గ్రంథరాజ శ్రీమద్ భాగవతం కీ జయ. జగద్గురు శ్రీల ప్రభుపాద కీ జయ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.